హలో ఫ్రెండ్స్, సెల్ బయాలజీలోని కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మీకోసం. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ బిట్, కణంలోని కేంద్రకం ప్రాథమిక విధి ఏమిటి? కణంలోని కేంద్రకం ప్రాథమిక విధి: శక్తి ఉత్పత్తి, ప్రోటీన్ల సంశ్లేషణ, జన్యు పదార్థాన్ని నిల్వ చేయటం, నిర్మాణ ఆధారం. ఇక్కడ కేంద్రకం ప్రాథమిక విధి అన్నాడు కాబట్టి జన్యు పదార్థాన్ని నిల్వ చేయటం. నెక్స్ట్, యూకారియోటిక్ కణాలలో కేంద్రకం చుట్టూ ఉండే నిర్మాణం ఏంటిది? యూకారియోటిక్ కణాలలో కేంద్రకం చుట్టూ ఉండే నిర్మాణం: న్యూక్లియర్ ఎన్వలప్, ప్లాస్మోపొర, ఎండోప్లాజం. ఇప్పుడు ఇవన్నీ సపరేట్. ప్లాస్మోపొర అనేది కణాన్ని ఆవరించి ఉంటుంది. ఎండోప్లాజం రెటిక్యులం ఇది 2 రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ అయిపోతే మైటోకాండ్రియా, ఇది సపరేట్. ఇక్కడ దీన్ని ఆవరించేది న్యూక్లియర్ ఎన్వలప్, న్యూక్లియర్ త్వచం. న్యూక్లియోలస్ ప్రాథమికంగా దేనికి బాధ్యత వహిస్తుంది? న్యూక్లియోలస్ ప్రాథమికంగా దేనికి బాధ్యత వహిస్తుంది? డిఎన్ఏ రిప్లికేషన్, లిపిడ్ రిప్లికేషన్, రైబోజోమ్ల ఉత్పత్తి, ఏటీపీల ఉత్పత్తి. ఇక్కడ న్యూక్లియోలస్ అంటాడు, న్యూక్లియస్ కాదు, న్యూక్లియోలస్ అంటే ఇక్కడ ప్రాథమికంగా దేనికి ఉపయోగపడుతుందంటే రైబోజోముల ఉత్పత్తి. న్యూక్లియోలస్ కేంద్రకాంశం అంటారు దీని తెలుగులో. కేంద్రకాంశం రైబోజోముల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కేంద్రకం కాదు, కేంద్రకాంశం న్యూక్లియోలస్. నెక్స్ట్, న్యూక్లియస్ ఇది అంటే కేంద్రకం. న్యూక్లియస్లో ఏ రకమైన జన్యు పదార్థం కనిపిస్తుంది? కేంద్రకంలో 2 రకాలు ఏంటి? డిఎన్ఏ ప్లస్ ఆర్ఎన్ఏ, 2 ఉంటాయి. ఏ ఒకటి ఉండదు, 2 ఉంటాయి. క్రింది వాటిలో న్యూక్లియర్ ఎన్వలప్ విశిష్ట లక్షణం ఏంటిది? దాని విశిష్ట లక్షణం ఏంటిది? ఇది రవాణా కోసం రంధ్రాలు ఉండటం, సింగిల్ మెంబ్రేన్, క్లోరోఫిల్ ఉనికి, క్రిస్టల్ నిర్మాణం. క్రిస్టల్ ఎక్కడ ఉంటాయి? మైటోకాండ్రియా ఉంటాయి. క్లోరోఫిల్ క్లోరోప్లాస్ట్లో ఉంటాయి. సింగిల్ మెంబ్రేన్ కాదు, ఎన్వలప్ అనేది డబుల్ మెంబ్రేనే, సింగిల్ మెంబ్రేన్ కాదు. మరి దేనికంటే రవాణా కోసం రంధ్రాలు ఉంటాయి, వాటిలో రవాణా చిన్న చిన్న హోల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కణ విభజన సమయంలో న్యూక్లియర్ ఎన్వలప్ తాత్కాలికంగా ఏమవుతుంది? కణ విభజన సమయంలో చిక్కగా ఉంటుందా, కరిగిపోతుందా అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇది కరిగిపోతుంది. కణ విభజన సమయంలో ప్రథమ దశలో కరిగిపోతుంది. నెక్స్ట్, క్రోమాటిన్ దేనితో కూడి ఉంటుంది? క్రోమాటిన్ దేనితో ఉంటుంది? ఆర్ఎన్ఏ ప్రోటీన్లు, డిఎన్ఏ ప్రోటీన్లు, డిఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్లు, లిపిడ్, కార్బోహైడ్రేట్స్. అంటే క్రోమాటిన్ అనేది ఇందాక కేంద్రకంలో ఆర్ఎన్ఏ ప్లస్ డిఎన్ఏలో ఉంటాయి అనుకున్నాం, 2 ఉంటాయి అనుకున్నాం. అదేవిధంగా న్యూక్లియోలస్ ప్రోటీన్ల రైబోజోమ్ల సింథసిస్ అనుకున్నాం. ఇక్కడ క్రోమాటిన్ అనేది చూసినట్టుకైతే డిఎన్ఏ ప్లస్ హిస్టోన్లు 2 ఉంటాయి. 2 కలిస్తేనే మనకి క్రోమాటిన్ అనేది ఏర్పడుతుంది, డిఎన్ఏ ప్లస్ హిస్టోన్ ప్రోటీన్. ఈ క్రింది వాటిలో ఏ ప్రక్రియలు కేంద్రకం లోపల జరుగుతాయి? కేంద్రకం లోపల జరిగేవి: గ్లైకాలసిస్ కేంద్రకం లోపల జరగదు. కిరణజన్య సంయోక్రియ, ఇది క్లోరోఫిల్లో జరుగుతుంది కాబట్టి ఇది కేంద్రకంలో జరగదు. ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏను ప్రోటీన్తో అనుసంధానం, ఆర్ఎన్ఏ ప్రోటీన్లను ఇది బయట జరుగుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రాన్స్క్రిప్షన్ మాత్రమే కేంద్రకంలో జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కణచక్రంలోని ఏ దశ కేంద్రకంలో డిఎన్ఏ ప్రతిరూపాలను కలిగి ఉంటుంది? కణచక్రంలో మనకు పేజీలు ఉంటాయి, G1 పేజ్, S పేజ్, G2 పేజ్, M పేజ్ అని. ఇక్కడ కేంద్రకం అనేది ప్రతిరూపణ అనేది రిప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే కేంద్రకానికి సంబంధించింది మ్యాక్సిమం ఎక్కడ జరుగుతుందంటే మనకి S పేజ్లోనే జరుగుతుంది. రిప్లికేషన్ అనేది అక్కడే జరుగుతుంది. న్యూక్లియస్లో జన్యు సమాచారాన్ని తీసుకువెళ్ళే థ్రెడ్ లాంటి నిర్మాణాలు ఏవి? థ్రెడ్ లాంటి నిర్మాణాలు అంటాడు. మైటోకాండ్రియా కాదు, రైబోజోమ్లో కాదు, వెసికిల్స్ కాదు. థ్రెడ్ వంటి నిర్మాణాలు అంటే ఇక్కడ క్రోమోజోమ్లే. న్యూక్లియస్ ఏ రకమైన కణాల్లో ఉండదు అంటాడు. మనకు తెలిసింది ఏంటిది? ప్రోకారియోట్, యూకారియోట్స్ ఉంటాయి. యూకారియోట్స్లో ఏముంటుంది? న్యూక్లియస్ కేంద్రకం ఉంటుంది. మరి ప్రోకారియోట్స్లో నిర్దిష్టమైన కేంద్రకం ఉండదు, వాటి చుట్టూ త్వచం అనేది ఉండదు. సో ప్రోకారియోటిక్ కణాలు. నెక్స్ట్, న్యూక్లియస్లో డిఎన్ఏ
ప్యాకింగ్కు అవసరమయ్యే ప్రోటీన్ ఏది? న్యూక్లియస్‌లో డీఎన్ఏ ప్యాకింగ్‌కు ఉపయోగపడే ప్రోటీన్. డీఎన్ఏని ప్యాక్ చేసేదేంటి? ఇందాక మనం చెప్పుకున్నాం. ఎక్కడ హిస్టోన్ ప్రోటీను, దానికి సంబంధించినటువంటి హిస్టోన్ ప్రోటీన్, ఆర్ఎన్ఏలు 2 కలిసి ఉంటాయని ఇప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ క్రోమాటిన్ దేనితో కూడి ఉంటుందంటే డీఎన్ఏ ప్లస్ హిస్టోన్ ప్రోటీన్ అన్నాం. ఇక్కడ చూడండి. న్యూక్లియస్‌లో డీఎన్ఏ ప్యాకింగ్‌కు అవసరమయ్యే ప్రోటీన్. అక్కడ డీఎన్ఏ, హిస్టోన్ 2 కలిసి ఉంటాయి అనుకున్నాం కదా! ఇక్కడ డీఎన్ఏ, హిస్టోన్ కలిసి ఉంటేనే అది ప్యాక్ అయితుంది. నెక్స్ట్, కేంద్రకంలో దట్టమైన చీకటిగా ఉండే ప్రాంతాన్ని ఏ పదంతో వివరిస్తారు? కేంద్రకంలో దట్టమైన చీకటిగా ఉండే ప్రాంతాన్ని ఏ ప్రాంతంగా చెప్తారు? ఇది ఇందాక మనం చెప్పుకున్నాం న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ అనేది దేనికి యూజ్ అవుతుంది అనుకున్నాం మనం? రైబోజోమ్స్ని ఉత్పత్తి చేస్తుంది. దానికి సంబంధించిన ప్రోటీన్. దట్టంగా ఉండే నిర్మాణమే క్రోమాటిడ్ కాదు, న్యూక్లియోప్లాజం కాదు, సెంట్రియోల్స్ కాదు. సెంట్రియోల్స్ కంప్లీట్గా బయట ఉంటాయి. సెంట్రియోల్స్, న్యూక్లియోప్లాజం అంటే లోపల ఉంటుంది. ఇక్కడ న్యూక్లియోలస్ అనేది దట్టంగా ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో న్యూక్లియోప్లాజంను ఎలా పిలుస్తారు? న్యూక్లియోప్లాజం. న్యూక్లియోప్లాజం అంటే కేంద్రకం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని న్యూక్లియోప్లాజం అంటారు. దాన్ని న్యూక్లియర్ శాప్ అంటారా, న్యూక్లియర్ సైటోప్లాజం అంటారా, సైటోసోల్ అంటారు, క్రోమాటిన్ అంటారు. క్రోమాటిన్ అనేది కాదు, ఇక్కడ చూస్తే శాపే. న్యూక్లియర్ శాప్ అన్న న్యూక్లియోప్లాజం అన్న రెండు ఒకటే. నెక్స్ట్, కణ విభజన సమయంలో క్రోమాటిన్. కణ విభజన సమయంలో క్రోమాటిన్ విచ్ఛిన్నమవుతుంది, క్రోమోజోములను ఏర్పరుస్తుంది, సైటోప్లాజంలో కరిగిపోతుంది. నెక్స్ట్, అణు పొరలో భాగమవుతుంది. ఇక్కడ కణ విభజన సమయంలో క్రోమాటిన్ అనేది ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే కణ విభజన సమయంలో క్రోమాటిన్ అనేది క్రోమోజోములను ఏర్పరుస్తుంది. చాలా ఇంపార్టెంట్, క్రోమోజోములను ఏర్పరుస్తుంది. ఈ క్రింది వాటిలో న్యూక్లియస్ లోపల కనిపించనిది. న్యూక్లియస్ అంటే ఏమనుకున్నాం? కేంద్రకణం. మరి కేంద్రకంలో లోపల కనిపించనిది అంటాడు. ఇక్కడ డిఎన్ఏ కనిపించనిది. డిఎన్ఏ కేంద్రకంలో ఉండేది డిఎన్ఏ. ఆర్ఎన్ఏ కూడా కేంద్రకంలో ఉంటుందని చెప్పుకున్నాం. న్యూక్లియోలస్ అన్నాం, కేంద్రకాంశం. కేంద్రకాంశం కూడా కేంద్రకం లోపల ఇప్పుడే చెప్పుకున్నాం. కేంద్రకం లోపల థిక్‌గా దట్టంగా ఉండేదాన్ని న్యూక్లియోలస్ అనుకున్నాం. మరి బయట కనిపించింది ఏంటిది? రైబోజోమ్. రైబోజోమ్స్ అంటే మనకు తెలుసు బయట ఉండేవి. ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడేవి రైబోజోమ్లు. కేంద్రకం బయట ఉంటాయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, న్యూక్లియర్ ఎన్వలప్ బయట పొరతో ఏ అవయవం నిరంతరంగా ఉంటుంది? ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్వలప్ అనేది అనుకున్నాం, న్యూక్లియర్ ఎన్వలప్ అనుకున్నాం. న్యూక్లియర్ అంటే ఇక్కడ కేంద్రక త్వచం. కేంద్రకం త్వచము 2 పొరలతో కలిగి ఉంటుంది. ఒకటి లోపల పొర, ఒకటి బయట పొర. ఈ పొరలకు మధ్యలో మనం 2 పొరలు, ఈ త్వచం న్యూక్లియర్ ఎన్వలప్లో మధ్య మధ్యలో చిన్న చిన్న పోర్స్ కూడా ఉంటాయి అనుకున్నాం. అయితే ఈ బయట పొర నిరంతరం దేంతో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇక్కడ ఈ ఇలా ఉంది, ఇది త్వచము. ఇక్కడ అక్కడక్కడ వీటికి చిన్న చిన్న పోర్స్ కూడా ఉంటాయి, ట్రాన్స్పోర్ట్లు జరుగుతాయి. అయితే ఒకటి వెలుపల త్వచం, ఇంకోటి లోపల త్వచం. ఈ వెలుపల త్వచం నిరంతరంగా దేనితో అనుసంధాన్ని కలిగి ఉంటుంది అని ఇక్కడ అడుగుతున్నారు. దేంతో కలిగి ఉంటుందంటే ఎండోప్లాజం రెటిక్యులంతో కలిగి ఉంటుంది. ఎండోప్లాజం రెటిక్యులం. ఇవి మీకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.